మా వదిన గారు కూడా అచ్చం ఇలాగే చేసేది. ఒక్కసారి తింటే వదిలిపెట్టకుండా ప్లేట్ మొత్తం ఖాళీ చేసేవాళ్ళం. తల్లి పోలికలు వచ్చుంటాలే బాబు, అందుకే అచ్చు కుదినట్టు అట్టాగే చేసినది. ఏమన్నా కుటుంబరావు? అయ్య బాబు, ఎట్లా నోరు జారేసిననేటి? ఏం లేదు బాబు, మా ఆవిడ కూడా అమ్మగారి దగ్గరే చట్నీ చేయడం నేర్చుకున్నారు కదా. మా సిట్టమ్మేమో మా ఆవిడ దగ్గర నేర్చుకున్నది. అందుకే అచ్చు గుద్దినట్టు అలాగే వచ్చినది. బా బా ఓ అలాగా. చెప్పాను చట్నీ అచ్చం వదినలాగే అమృతంలా చేస్తుందని. చిట్టమ్మా, ఇక నీ బిజినెస్ కి డోకానే లేదు. థ్యాంక్ యూ బాబాయ్. మీరు తినండి, మీరు తినండి. అదేంటి చట్నీలో ఉప్పు ఎక్కువ అవ్వాలే? ఆ విషయం నీకెలా తెలుసమ్మా? కలిపింది నేనే కదా. నువ్వు ఉప్పు కలిపావా? అది ఉప్పు ఎక్కువైపోయిందేమో అంటుంది అమ్మ. చట్నీ నిజంగా చాలా బాగుంది చిట్టమ్మా. అవునా? అవును, చట్నీలో ఉప్పు సరిపోయింది కదా. వదినా, నువ్వు చట్నీలో ఉప్పు కలిపావు. అవును. కాదు 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 కాదు, నువ్వు ఇలాంటి ఏదో పనులు చేస్తావని తెలిసే చట్నీలో అసలు నేను ఉప్పే కలపలేదు వదినా. ఇప్పుడు నువ్వు కలిపావు కదా, సరిపోయింది. మీ అమ్మి లాంటి ఎదవైడేలు ఇస్తూ ఉంటుంది. నువ్వు అవన్నీ అట్టుకొని నా దగ్గరకు వచ్చి ప్రయోగం చేసావే అనుకో, నీ తమ్ముడితోనో మా అన్నయ్యతోనూ చెప్పేస్తాను. వాళ్ళిద్దరూ కలిసి నీకు గట్టెట్టేస్తారు. అమ్మో వద్దులే. ఏటతా నువ్వు ఏటివి తింటావు? నాకేం అక్కర్లేదు, రావే. చిట్టమ్మా, టిఫిన్ ఆడతావు ఏంటి? డబ్బులిస్తే ఒకటేట్రా, 4-5 రకాలైన ఆడతాం. చిట్టమ్మా, వాళ్ళు నా మనుషులు. నీకు ముందే చెప్పాను, నా స్నేహితులకి బంధువులకి ఫ్రీగా టిఫిన్ పెట్టాలని. పెడతావా లేదా? నాకు అర్థమైంది లేత్తా, నువ్వు కావాలని మెలకెడుతున్నావని. అలాగే రండి. పదండి. తీసుకుపోవా. అబ్బా ఓ చిట్టమ్మా, అదిరిపోయింది. చిట్టమ్మా, ఒకసారి నీతో మాట్లాడా, లోపలికి వస్తావా? అలాగే బాబాయ్. బాబా చిట్టమ్మా, బాబాయ్ నాతో ఏదో మాట్లాడాలంట, లోపలికి వెళ్తాను. అలాగే. రండి రండి. చెప్పు బాబాయ్, ఏదో చెప్పాలన్నావు, ఏటది? ఇక్కడికి నేను చెప్పడానికి రాలేదమ్మా, అడగడానికి వచ్చాను. మా అన్న కూతురు ఎక్కడా? మా వైష్ణవిదేవి ఎప్పుడొస్తుంది? పాపం కోకిలమ్మ కుటుంబరావులు వెతుకుతున్నారు వీరనారాయణ గారు. త్వరలో దొరకచ్చు. మా అమ్మ నన్ను ఎప్పుడు ఎత్తుకారు? అసలు ఇంట్లో నుంచే బయటకెళ్ళలేదే. ఏంటి కుటుంబరావు, మా వైష్ణవిదేవి కనిపించట్లేదని నీకు తెలీదా? ఈ కోకిలమ్మ నీకు చెప్పలేదా? చెప్పినది బాబు, ఆ పని మీదే ఉన్నాం. ఎన్నాళ్ళుంటారయ్యా? మా మనవరాలు దూరమై మేమెంత అలమటిస్తున్నావో మీకు తెలీదా? నానమ్మా,
సాధ్యమైనంత తొందరలోనే ఎతికి పట్టుకుంటానమ్మా. కాస్త అంత గడువు ఇప్పించండి. ఎన్నాళ్ళు అడుగుతారమ్మా గడువులు? గడువులు అడగడానికి మీకెలా ఉందో గాని ఇవ్వడానికి మాకు సిగ్గేస్తోంది. నమస్కారం సార్. ఎస్ఐ గారు రండి, కూర్చోండి. సార్, ఎస్ఐ గారు, గుళ్ళో జరిగిందంతా మీకు చెప్పాను. ఆ రోజు ఏమైందో ఏంటో తెలియదు కానీ వాష్రూమ్కి వెళ్ళొస్తానని చెప్పిన మా వారసురాలు మళ్ళీ కనిపించలేదు. ఎక్కడికెళ్ళిందో ఏమైందో తెలీదు. ఆ విషయం గురించి మీరు ఎంక్వైరీ చేస్తారని పిలిపించాను. షూర్ సార్. కోకిలమ్మ కుటుంబరావు, ఆ అమ్మాయిని ఏ ఊర్లో పెంచారు? ఏ ఊరంటే ఏ ఊరు చెప్పాలి? అది అమలాపురం పక్కనున్న లింగేపాలెంలో పెంచారు ఎస్ఐ గారు. ఆ మాట చెప్పాల్సింది కుటుంబరావు. నువ్వు చెప్తున్నావేంటి? కుంపతీసి నువ్వుగాని పెంచావా? ఆహా, లేదండి. మరైతే కుటుంబరావు నోరు తెరుస్తాడు. నువ్వు సైలెంట్గా ఉన్నావు. అలాగే చిన్నబాబు గారు. మాట్లాడు కుటుంబరావు. మా వారసురాల్ని ఏ ఊర్లో పెంచావు? కాంతమ్మ గారు చెప్పినారు కదండి, అదే ఊళ్ళో పెంచినానండి. పెంచిన వాళ్ళ పేర్లు చెప్పగలరా? అదే అండి, పెంచినోళ్ళ పేర్లా అండి? వాళ్ళ పేర్లు అది. ప్రశ్న అడిగినప్పుడల్లా కాంతమ్మ వైపు చూడకండి. మిమ్మల్ని అనుమానించాల్సి వస్తుంది. సమాధానం చెప్పాల్సింది మీరు. చెప్పండి. నాన్నా, మీరు వైష్ణవిదేవిని ఎవరి దగ్గర పెంచారో వాళ్ళ పేర్లు కూడా మీకు తెలీదా? తెలుసమ్మా. మరైతే చెప్పండి. అది కృష్ణుడు, పద్మావతి బాబు. అమలాపురం పక్కన ఉన్న లింగయ్యపాలెంలో కృష్ణుడు, పద్మావతి అనేవాళ్ళు వైష్ణవిదేవిని పెంచారు, అంతేగా? అవునండి. సార్, ఒకసారి మీ వైష్ణవిదేవి ఫోటో చూపిస్తారా? ష్యూర్. అయ్య బాబోయ్, ఆ మళ్ళీ పెద్ద 420 పిక్ పాకెటర్. ఇప్పుడు దాని ఫోటో గనక ఎస్ఐ చూశాడంటే దాని బండారం మొత్తం బయట పెట్టేస్తాడు. ఆ తర్వాత కొంపలంటుకుంటాయి. ఇదిగోండి. వాట్? ఈ అమ్మాయి మీ వారసురాలా? అవునా సే గారు, ఎందుకలా అడిగారు? ఈ అమ్మాయి పెద్ద 420. పేరు మళ్ళీ జోబు దొంగ. గుళ్ళల్లో, పార్కుల్లో, సినిమా థియేటర్లో ఆడవాళ్ల మెడల్లో నగలు కొట్టేస్తూ ఉంటుంది. మీరు చెప్పేది నిజమా? అవును సార్. ఇప్పటికీ దొంగతనం కేసులో 4 సార్లు జైలుకెళ్ళొచ్చింది. ఆ రోజు ఫంక్షన్లో కూడా ఈ అమ్మాయిని పట్టుకునే లోపేటో పారిపోయిందని, లేకపోతే ఆ రోజు అరెస్ట్ చేసేవాడినని మా సిఐ గారు నాతో చెప్పారు సార్. ఇక్కడ ఒక అమ్మాయిని చూశాను. అది పెద్ద కత్తిరి బ్యాచ్. అదో పెద్ద దొంగ. ఒక కేసు అరెస్ట్ అయ్యి జైలుకి కూడా వెళ్ళొచ్చింది. దాన్ని ఇంతకుముందు ఇక్కడే చూశాను. అది కనుక ఇక్కడ ఉందంటే ఇక్కడ ఎవరి మెళ్ళలో నగలుండవు, మొగాళ్ళ జోబుల్లో పర్సులుండవు. అంత పెద్ద కంత్రిది. ఇంటర్నేషనల్ దొంగ. మీరు చెప్పేది
100% కరెక్ట్ కదా సార్? 100% కరెక్ట్ సార్. కావాలంటే స్టేషన్కి రండి సార్. ఆ అమ్మాయి మీద ఉన్న కేసుల డీటెయిల్స్ చూపిస్తాను. అక్కర్లేదు సార్, మీరు చెప్పాక మాకు పూర్తిగా క్లారిటీ వచ్చింది. మీరు ఏ ఊరు వెళ్లాల్సిన అవసరం లేదు, ఏ ఎంక్వైరీ చేయక్కర్లేదు. మీరికి వెళ్ళండి. ఉంటాను సార్. ఏదైనా అవసరం అయితే ఫోన్ చేయండి. కుటుంబరావు బాబాయ్ వదిలేండి బాబాయ్. రే కుటుంబరావు, విన్నావుగా ఎస్ఐ గారు ఏం చెప్పారో? అది పెద్ద 420 అట, జేబు దొంగట. అలాంటి దాన్ని తెచ్చి మా వారసురాలని చెప్పి మా కంట కడతావా? నిన్ను వీరనారాయణ గారు, మీరు అనవసరంగా తొందరపడకండి. పాపం వాళ్ళకి మాత్రం ఏం తెలుసండి ఆ అమ్మాయి అంత పెద్ద దొంగలా తయారవుతుందని. అత్త, ఏ విషయంలోనూ మా అమ్మ నాన్నని సమర్థించను నువ్వు, ఈ విషయంలో మాత్రం మా అమ్మ నాన్నని సమర్థిస్తున్నావు. ఏటి సంగతే? కొంప తీసి ఆ వైష్ణవిదేవిని నువ్వే తీసుకొచ్చావా ఏటి? నాకేం సంబంధం? మీరు తేల్చుకోండి. మీ చావేదో మీరు చావండి, నాకేం సంబంధం లేదు. చెప్పు కుటుంబరావు, ఆ వచ్చిన అమ్మాయి నిజంగా మా వైష్ణవిదేవేనా? లేదంటే మా నుంచి తప్పించుకోవడానికి నువ్వే ఓ దొంగదాన్ని తెచ్చి మా వారసురాలని మమ్మల్ని నమ్మించావా? ఇంకా అతనితో మాట్లాంటి వీరనారాయణ, ఈ కోకిల మా కుటుంబరావులు కలిసి మనల్ని మోసం చేశారు. ఒక దొంగని తీసుకొచ్చి మన వారసురాలుగా మన కంటగట్టారు. వీళ్ళనేం చేసినా పాపం లేదు. ఏయ్ కుటుంబరావు, నన్ను మా ఆఫీసు పడకండి. ఆ వైష్ణవిదేవిని మేమే పట్టుకొస్తాము. తను వచ్చాక అన్ని వివరాలు మీరే అడిగి తెలుసుకోండి. అంతేకాని నిజాలేంటో తెలుసుకోకుండా మా అమ్మ నాన్నల్ని మాత్రం ఏటి చేయకండి. మీకు దండం పెడతాను. లేదు చిట్టమ్మా, నీ మీద ప్రేమతోనే ఇన్ని రోజులు వీళ్ళని ఉపేక్షించాం. ఇక ఉపేక్షించే ప్రసక్తే లేదు. నిజం చెప్పు కుటుంబరావు, నా మనవరాలు ఎక్కడా? మా వారసురాలు ఎక్కడ? చెప్పు కుటుంబరావు. లేదంటే మా అమ్మ నా అంత మంచిది కాదు, నిర్దాక్షిణ్యంగా ప్రాణాలు తీస్తుంది. ఇంక మాటలొద్దు వీరనారాయణ, వీళ్ళని చంపి మీ అమ్మ జైలుకి వెళుతుంది. మా అమ్మ నాన్నలు మీకిచ్చిన మాట ప్రకారం మీ వారసురాల్ని మీకు అప్పగించారు. అలాంటప్పుడు మీ వారసురాల్ని కాపాడుకోవాల్సింది ఎవరు? మీరు. మీ చేతులారా మీరే అనుమానించి మీరే గుడికి తీసుకెళ్లి అక్కడున్న ఎద్దుతో భయపెట్టి పారిపోయేలా చేశారు. తీరా అమ్మాయి పారిపోయాక ఆ నేరం మా అమ్మ నాన్నలదంటారేటి? చిట్టమ్మా, నేను అడుగుతుంది మా వారసురాలు ఎందుకు పారిపోయిందని కాదు, మా వారసురాలి పేరుతో నకిలీ వైష్ణవిని ఎందుకు తీసుకొచ్చారని.
నిజమే వీరనారాయణ గారు, ఆ వచ్చిన అమ్మాయి నిజంగా మీ వారసురాలు అవునో కాదో ఆ అమ్మాయిని పట్టుకుంటేగా తెలిసేది. పట్టుకుంటే మాత్రం ఎలా తెలుస్తుంది భాస్కర్? ఎందుకు తెలీదు? మా అమ్మ నాన్న ఎప్పుడో చెప్పారు కదా ఆ అమ్మాయిని వేరే ఊర్లో పెంచారని. ఆ పెరిగిన దగ్గర జేబు దొంగ ఏండొచ్చు కదా. అవసరాల కొద్దీ దొంగతనాలు చేసి ఉండొచ్చు కదా. మీ ఇంట్లో పెరిగితే జమీందారి వారసురాల బిడ్డ అవుద్ది, ఎక్కడో పెరిగితే దొంగ అవుతుంది కదా. వారసురాలు ఎలా అవుతుంది? నోర్మయ్, ఇది నీకు సంబంధం లేని విషయం. అమ్మా, భాస్కర్ చెప్పింది కూడా ఆలోచించాల్సిన విషయమే. ఆ గన్ని లేవు. కుటుంబం, కోకిలమ్మ, మీ ఇద్దరితో మాట్లాడండి. ఒకసారి పదండి. బాబాయ్, మా అమ్మ నన్ను నేట్ చేయరుగా. నీకు మాటిస్తున్నాను, మీ అమ్మ నాన్నకేం కాదు. మీరు పదండి. మాతో ఏదో మాట్లాడాలన్నారు కదా, ఏటది? చూడు కుటుంబరావు, మా వైష్ణవిదేవి అర్జెంటుగా మాకు కావాలి అని అడగడానికి కారణమేంటో తెలుసా? తనకి పట్టాభిషేకం జరిపించాలనో లేదా మా ఆస్తి మొత్తం తన పేరున రాయించాలనో కాదు, తనని కాపాడుకోవడానికే మా వైష్ణవిదేవి వెంటనే మాకు కావాలని అడిగాం. ఏటి బాబు మీరనేది? వైష్ణవిదేవిని కాపాడుకోవడానిక? ఇప్పుడు ఆ అమ్మకొచ్చిన ప్రమాదం ఏంటి బాబు? చాలా పెద్ద కారణమే ఉంది కుటుంబరావు. మా వైష్ణవీదేవి జాతక ప్రకారం వచ్చే మహాపౌర్ణమిలోపు తనకి ప్రాణగండ ఉంది. నువ్వేం కంగారు పడకే అమ్మా. మీరు చెప్పేది నిజమా? వైష్ణవిదేవికి వచ్చే పౌర్ణమిలోగా పేనగండ ఉందా? అవును కుటుంబరావు, తనిప్పుడు ఎక్కడుందో తెలీదు, తిరిగి మనల్ని ఎప్పుడు కలుస్తుందో తెలీదు. ఈలోపు తనకి జరగరాందేమైనా జరిగితే జీవితాంతం కుమిలి కుమిలి ఏడవలసింది మేమే. అందుకే మా వైష్ణవి ఎక్కడుందో వెతికి తీసుకురమ్మని మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాం. మీ బాధ మాకు అర్థమైంది కోకిలమ్మ. కాకపోతే మా బాధను కూడా మీరు అర్థం చేసుకోవాలి. అమ్మా, వైష్ణవిదేవి గనక దొరికితే వెంటనే అట్టుకొచ్చి మీకు అప్పచెప్పే బాధ్యత మాది. మమ్మల్ని నమ్మండి అమ్మా. అమ్మా, కుటుంబరావు మాటల్ని చూస్తుంటే నాకు నమ్మాలని అనిపిస్తుంది. నువ్వేమంటావు? నాకు నమ్మాలనే ఉంది వీరనారాయణ. మరైతే ఆ కంకణం కుటుంబరావుకి ఇచ్చేద్దామా? అలాగేరా, నీ చేతులతో నువ్వే ఇవ్వు. అలాగేమ్మా. ఇదేంటో తెలుసా? కుక్కేలో సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో పూజలు జరిపించి తెచ్చిన రక్షా కంకణం. దీన్ని గనక మా వైష్ణవిదేవి చేతికి కడితే జాతక దోషాలన్నీ తొలగిపోయి ప్రాణగండం నుంచి బయటపడుతుంది. లేదా అర్థాంతరంగా మా అందరికీ దూరం అయిపోతుంది. అలాగా బాబు? అయితే ఆ రచ్చా కంకణం నాకు ఇవ్వండి బాబు. నేను తీసుకెళ్లి చిట్టమ్మ చేతి కట్టేస్తాను. ఏమన్నా కుటుంబరావు, ఈ రక్ష కంకణం ఎవరి చేతికి కడతానా?
చిట్టమ్మ చేతి కడతా అన్నావా? అంటే చిట్టమ్మ మా వారసురాలా? మా వైష్ణవిదేవి మన చిట్టమ్మేనా? అయ్య బాబోయ్, సిట్టమ్మకి పేనగండం ఉందని తెలిసిన కంగారులో నిజం చెప్పేసినాను. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి? మాట్లాడవేంటి కుటుంబరావు? ఆ, ఆ, ఈ రక్ష మా వైష్ణవిదేవి కదా, నువ్వెందుకు చిట్టమ్మ చేతికి కడతానంటున్నావు?